క్లీనింగ్ వచ్చేసి ఇలా చేసుకుంటా అనమాట. ఎంత కష్టమో, ఇన్ని బట్టలన్నీ ఒకేసారి ఉతికితే ఇంటికల్లలో ఖాళీ చేపిస్తారని భయం కూడా వేస్తూ ఉంటుంది. అందుకే చూసి వేస్తాను అనమాట. నార్మల్గా నైనస్టికి డైపర్ మానేసాను అనమాట, నైట్ పూట వేయట్లేదు. సో అది టాయిలెట్ పక్కలోనే అప్పుడప్పుడు పోస్తుంది. అలా పోసినప్పుడు ఆ పోసినంత వరకు అవి ఉతికేస్తున్నాను ఫ్రెష్గా. ఇంకా తర్వాత నెలంతా అయిపోయిన తర్వాత కర్టెన్స్, డోర్ మ్యాట్స్ సమస్తం వేసేస్తాను అనమాట, వాష్కి క్లీన్గా ఉంటుందని చెప్పి. ఇక్కడైతే బెడ్షీట్స్ ఇవన్నీ వేసుకుంటూ నేనైతే కూరగాయలు సర్దుకుంటున్నాను. ఇక మా హస్బెండ్కి, చేతన్కి అయితే లంచ్ బాక్స్లు ఇవన్నీ అయితే పెట్టి పంపించేశాను. నేను కూడా టిఫిన్స్ తినేసి ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నాతో పాటు నైనస్టీ కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం కోల్డ్ మీద ఒళ్ళు అయితే ఈరోజు వెచ్చబడింది. ఇక నేను ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ సర్దుకునేటప్పటికి బెడ్షీట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. బట్టలన్నీ అయితే వేసేసాను అనమాట. బట్టలు అంటే దుప్పట్ల వరకు వేసాను, కాసేపు ఆపాను. నైనస్టీకి స్నానం అది చేపించి మిగతా బట్టలు వేసినాను అనమాట. అవి తిరుగుతున్నాయి ఇట్లా మొత్తం. చూడండి, జలుబుగా ఉందని చెప్పి నిద్రకు వచ్చేసింది. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఇంకా కాసిన బట్టలు, నార్మల్ బట్టలు అయితే తిరుగుతున్నాయి. ప్రస్తుతానికి అవసరం లేదు, నైట్ మామూలు బట్టలు అయితే వేసాను అందుకని చెప్పి ఈ టబ్బు ఇవరికి క్లీన్ చేసుకుని రైస్ పెట్టుకున్నాను. ఇంక ఈ అంట్లు ఉన్నాయన్నమాట, ఇవి తోమేసుకోవాలి ఇప్పుడు నేను. ఇంకా అన్నం అయితే అయిపోయింది అనమాట. అన్నం అయిపోగానే కొంచెం ఇట్లా దేవుడికి పక్కన పెట్టేస్తాను అనమాట. మీరు నా వీడియోస్లో చూస్తే అర్థమైద్ది, ప్రతి ప్లేట్లో అలా ఉంటుంది. ఇక అన్నం వేయటప్పటికి నా అంట్లు అయిపోయినాయి అనమాట. తోమి పక్కన పెట్టేసాను. ఇక బట్టలు కూడా ఉన్నాయి. ఇంక ఈ బట్టలు ఆరేసేసి నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నైనస్టీ ఇవన్నీ అయిపోయి నేను నిద్ర లేచేటప్పటికి నైనస్టీ కూడా లేచిద్ది అనమాట. లేవగానే దానికి అన్నం అయితే పెట్టుకొని ఆడిపించుకుంటూ ఆఫీస్ అయితే చేస్తాను. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.